హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అడ్మైరా కల్చర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఇవాళ అయితే నేను బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్, రెడీ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. అసలు ఇవన్నీ కూడా వీటి లైనింగ్తోనే మనం ఇంకో బ్లౌజ్ చేసేసుకోవచ్చు. అంత ప్రీమియం క్వాలిటీ లైనింగ్ యూజ్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అనమాట ఇవన్నీ. సో నేను 1 by 1 చూపిస్తాను. మనం డిఫరెంట్ శారీస్లోకి పేరప్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్యూర్ బెంగాల్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. మీరు డిజైన్ చూసేపాటికి మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక క్రీమిష్ లైన్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అండ్ మస్టర్డ్ ఎల్లో వీవింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్లోని. దట్ ఈస్ నాట్ ప్రింట్. సో కంప్లీట్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో అంటే మనము ఎలాంటి శారీలోకైనా చాలా కలర్స్ ఆఫ్ శారీస్లోకి పేరప్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్. అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు ఇట్స్ అ హై నెక్ అనమాట. హై నెక్ ఎక్కువ దీపిక పట్టుకొని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు కదా ఇలాంటి హై నెక్ ప్యాటర్న్స్. సో ఆ నెక్ ప్యాటర్న్లో అయితే ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇలా మనకు ఆల్మోస్ట్ ఎల్బో లెంత్ దాకా స్లీవ్స్ అయితే ఉంటాయన్నమాట. సో అగైన్ దీనికి కూడా ఇలాంటి పట్టీ అనేది యూజ్ చేశారు. అండ్ లైనింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లైనింగ్. అండ్ మనం లైనింగ్ చూస్తే ఈ లైనింగ్తో ఇంకో బ్లౌజ్ కుట్టేస్తారనమాట. సో అంత మంచి లైనింగ్ యూజ్ చేయించాను, నేను చేసి స్టిచ్ చేయించాను అనమాట ఈ బ్లౌజెస్ అన్నీ. ఎందుకంటే మనకు మల్టిపుల్ శారీస్లోకి యూజ్ అవ్వాలి అండ్ అట్ ది సేమ్ టైం దీని యూసేజ్ కూడా మనకి ఎక్కువ రోజులు ఉండాలి. దట్ టు ఇన్ ఏ రీజనబుల్ బడ్జెట్. మనకి ఈ బ్లౌజ్ ఒక్కొక్కటి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించాలంటేనే మనకి ఆల్మోస్ట్ 1100, డిపెండ్స్ ఆన్ ద ప్యాటర్న్ 1400-1500 కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో నేను రీజనబుల్ బడ్జెట్లో అయితే ఈ బ్లౌజెస్ అన్నీ చేయించాను అనమాట. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మనకు పైన హైనెక్ ప్యాటర్న్లోనే ఉంది. వెరీ క్లాసీ ప్యాటర్న్ ఇది చెప్పాలంటే. సో దీనికి నేను ఒక శారీ అయితే పేరప్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. దిస్ ఈజ్ వన్ శారీ అనమాట. ఇది ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీ. ఈ శారీతో అయితే నేను ఈ బ్లౌజ్ పేరప్ చేసి చూపిస్తున్నాను. దీంట్లో ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా వచ్చి ఉంటుంది. బట్ నేను ఇలా పేరప్ చేసుకోవచ్చు డిఫరెంట్ శారీస్తో అని ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి మనకు కలాంకారీ ప్రింట్లో అయితే ఉంది. అండ్ ఇట్స్ ఇన్ ప్యూర్ కాటన్తో కలాంకారీ ప్రింట్ అయితే ఉంది. అండ్ ఇది కంప్లీట్ హై బోట్ నెక్ ప్యాటర్న్లో అయితే చేయించాను. అండ్ మీకు ఒక చిన్న స్లిట్ డిజైన్ రైట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్లో ఒక చిన్న స్లిట్ డిజైన్ అయితే పెట్టించాను. అండ్ కంప్లీట్గా సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ మనకు ఆల్మోస్ట్ ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే ఉన్నాయి. అండ్ కంప్లీట్ ఫ్రంట్ ఇవన్నీ కూడా ఫ్రంట్ హుక్తోనే చేయించాను. సో ఇట్ ఈజ్ ఈజీ కదా మనకు వేసుకోవడానికి. సో ఫ్రంట్ ఓపెన్ అయితే ఉంది. అండ్ ఇది సైజ్ వచ్చేసరికి రెడీ సైజ్ 38 ఉంది. అప్ టు 46 వరకు మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. అండ్ 46 వరకు కూడా 46 వాళ్ళు వేసుకున్నా 38 వేసుకున్నా ఏ సైజెస్ ఇన్ బిట్వీన్ వేసుకున్నా కూడా ఈ షోల్డర్ మనకి ఇలా జారుతుందన్న టెన్షన్ అలా ఏమి ఉండదు అనమాట. బికాజ్ ఇవన్నీ హైనెక్ ప్యాటర్న్స్లో ఉన్నాయి కాబట్టి సో మనకు అలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. ఇది వచ్చేసరికి బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్ అనమాట. బ్యాక్ మొత్తం ఇలా ఉంటుంది మనకు. సేమ్ ఇది కలాంకారీ ప్రింట్ అనే రన్ అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ప్యాటర్న్ ఈజ్ లైక్ దిస్. రైట్ సైడ్ ఇలాంటి ప్యాటర్న్ అయితే చేయించాను. అండ్ కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ లెంత్ ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ బోట్ నెక్ వచ్చింది కదా మనకు, బ్యాక్ కూడా హై బోట్ నెక్ అయితే వచ్చింది. సో ఇది కూడా మనము మల్టిపుల్ శారీస్తో అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇది పేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను శాంపుల్ చూపిస్తున్నాను. మీరు శారీ కావాలంటే కూడా తీసుకోవచ్చు. అండ్ శారీలో బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ ద అనదర్ బ్లౌజ్. ఇది మీరు ఒట్టి బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు, శారీతో కాంబినేషన్గా కావాలన్నా కూడా మీరు ఇలా తీసుకోవచ్చు. దీంతో మనం రెడ్ పేరప్ చేసాం కదా, ఇది వచ్చేసరికి నేను మస్టర్డ్ ఎల్లో శారీ అయితే పేరప్ చేశాను అనమాట. సేమ్ బ్లౌజ్కి ఇలా మనం మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ని. దానికోసమని ఇలా వేసి చూపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ బోత్ శారీ అండ్ బ్లౌజ్ రెండు తీసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసరికి ప్యూర్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉన్న బ్లౌజ్ అనమాట. ఇట్స్ 100% ప్యూర్ మోడల్ బ్లౌజ్. అండ్ కంప్లీట్గా మనకు ఫ్రంట్ నెక్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. ఇట్స్ నాట్ ఎ హై నెక్. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకు ఇవి కూడా ఎల్బో లెంత్లో అయితే వచ్చాయి. అండ్ వీ హ్యావ్ అ పైపింగ్ ఓవర్ హియర్. పైపింగ్ చేయించాను ఇలా. అండ్ స్టిచ్చింగ్ చూస్తే ఇట్స్ వెరీ వెరీ నీట్ అండ్ బ్యూటిఫుల్ ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ అనమాట ఇదంతా కూడా. సో ఇది
దిస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. బ్యాక్ వచ్చేసరికి we have a beautiful work అనమాట with real mirrors. This is the back portion of the blouse. Very pretty blouse అసలు. కంప్లీట్ మనకి ఇలాంటి రియల్ మిర్రర్ తీసుకొని అయితే వర్క్ చేయించాను అనమాట. ఇట్స్ కంప్లీట్ మగ్గం వర్క్ అయితే చేయించాను. ఇది ఎలాంటి మోడల్ సిల్క్ శారీలోకైనా ఏ డిఫరెంట్ అదర్ శారీలోకైనా చాలా బాగుంటుంది. అండ్ మనకు ఇక్కడ స్లీవ్స్ పోర్షన్లో ఉన్నది ఇట్స్ అ నావీ బ్లూ అనమాట. రెడ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ నావీ బ్లూ ఫ్లవర్స్. దిస్ ఇస్ నాట్ అ బ్లాక్. అండ్ కంప్లీట్ బ్యాక్ పోర్షన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా ఫ్రంట్ ఓపెనే ఉంటుంది. అండ్ రెడీ సైజ్ వచ్చి 38 అప్ టు 46 దాకా ఆల్టర్ చేసుకోవచ్చు. ఎన్ని ప్లెయిన్ శారీతో పేరప్ చేసుకున్నా కూడా లెనిన్ జార్జెట్ ఏ శారీతో పేరప్ చేసుకున్నా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. అండ్ మనం రెడ్, పింక్, బ్లాక్, బ్లూ, నావీ బ్లూ ఇవన్నీ డిఫరెంట్ శారీస్తో పేరప్ చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ కలర్స్. సో నేను దీన్ని అయితే ఒక జామ్దాని శారీతో అయితే పేరప్ చేశాను. సో మీరు శారీ అండ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు, ఓన్లీ బ్లౌజ్ ఆర్ ఓన్లీ శారీ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ నేను కస్టమైజ్ చేయించిన బ్లౌజెస్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్స్ అ బ్యూటిఫుల్ సీకో ఇక్కత్ బ్లౌజ్. అంటే మనకి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది బ్లౌజ్. అండ్ లైనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. మంచి లైనింగ్ అయితే యూజ్ చేయించాను. అండ్ ద మార్జిన్ ఆల్సో కెన్ సీ ద మార్జిన్ ఓవర్ హియర్. అండ్ కంప్లీట్ స్టిచ్చింగ్ కూడా ఇట్స్ అ ప్రొఫెషనల్ బొటిక్ స్టిచ్చింగ్ అనమాట ఇది. అండ్ కంప్లీట్ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద నెక్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. ఇది ఏ కాటన్స్, లెనిన్స్, మహేశ్వరి ఎలాంటి శారీస్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఎనీ గ్రూప్ కెన్ పేరప్ దిస్ బ్లౌజ్ అనమాట. సో మీరు ఎగ్జాక్ట్గా ఏ కలర్ అయితే చూస్తున్నారో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కలర్ షేడ్ ఆఫ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. ఫ్రంట్ ఎలా అయితే ఉందో నెక్ ప్యాటర్న్ సేమ్ బ్యాక్ కూడా మనకు అలాంటి ప్యాటర్న్లోనే ఉంది విత్ దిస్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్లో అయితే ఉందన్నమాట. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. ఈ పర్టికులర్ సీకో బ్లౌజ్కి అయితే నేను ఇలాంటి సీకో ఇక్కత్ సారీ అయితే పేరప్ చేశాను. యూ కెన్ టేక్ ద బోత్. అండ్ బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇవి సిల్క్ కాటన్స్ అనమాట. సిల్క్ మిక్స్ ఉన్న కాటన్స్ బట్ చాలా డీసెంట్గా ఉంటాయి. వెన్ వి డ్రేప్ ఇట్ దీస్ ఆర్ లైక్ అ వెరీ డీసెంట్ అండ్ క్లాసీ కైండ్ ఆఫ్ సారీస్ అనమాట. డీసెంట్ అండ్ క్లాసీ టైప్ ఆఫ్ సారీస్ ఇవైతే. దీనికైతే నేను ఇలాంటి కాంబినేషన్ బ్లౌజ్ అయితే పెట్టాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఓన్లీ బ్లౌజ్ ఆర్ ఎల్స్ శారీ అండ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద నెక్స్ట్ శారీ. నేనైతే బ్లౌజెస్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేస్తాను వీడియోలో. ఇఫ్ యూ వాంట్ శారీ ఆల్సో ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ త్రూ మై వాట్సాప్. మోర్ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది కూడా ఏ శారీలోకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు. డార్క్ కలర్ శారీస్లోకి, లైట్ కలర్, వాట్ ఎవర్. ఇదైతే మనకు ప్యూర్ బెంగాల్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. వాట్ వీఆర్ సీయింగ్ హియర్ ఇస్ అ వీవింగ్. ఇది మనకి ఇలాంటి హార్ట్ షేప్ వీవింగ్ అయితే వచ్చింది. బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఆల్సో వెరీ ప్రీమియం క్వాలిటీ లైనింగ్ అనమాట. అండ్ వీ నెక్ ప్యాటర్న్లో అయితే ఉంది బ్లౌజ్. చాలా శారీస్కి పేరప్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఇస్ టూ గుడ్ అసలు. అండ్ స్టిచ్చింగ్ ఆల్సో మంచి పెద్ద పెద్ద బొటిక్స్లో వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో అలాంటి స్టిచ్చింగ్ అయితే నేను చేయించాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. బ్యాక్ పోర్షన్ మనకి ఇలాంటి హై నెక్ ప్యాటర్న్లో అయితే పెట్టించాను అనమాట. ఫ్రంట్ మనకు వీ వచ్చింది కాబట్టి వెదర్ బ్యాక్ కూడా అదే వీ వెళ్తే బాగుంటుంది, లేదంటే హై నెక్ ప్యాటర్న్ అయితే బాగుంటుంది. కొంచెం క్లాసీగా డీసెంట్గా అనిపిస్తుంది. సో బ్యాక్ అనేది హై నెక్ అయితే పెట్టించాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. ఈ పర్టికులర్ బ్లౌజ్కి వచ్చేసరికి నేను ఇలాంటి శారీ అయితే పేరప్ చేశాను. అగైన్ యూ కెన్ టేక్ శారీ అండ్ బ్లౌజ్, లేకపోతే ఓన్లీ బ్లౌజ్ అయినా కూడా తీసుకోవచ్చు. బట్ ద ప్రైజెస్ ఏవైతే మెన్షన్ చేస్తున్నానో అవి ఓన్లీ ఫర్ ద బ్లౌజ్ అనమాట, నాట్ ఫర్ ద శారీ. శారీ ప్రైస్ కావాలంటే ప్లీజ్ డూ వాట్సాప్ మీ. అండ్ దీనికి వచ్చేసరికి నేను ఇలాంటి మహేశ్వరి సిల్క్ శారీ అయితే పేరప్ చేశాను. సాఫ్ట్ మహేశ్వరి ఫాలింగ్ అనమాట ఇది. That's all for today. Please do like, watch, share and subscribe to my channel. Thank you.